హాయ్ ప్లేయర్స్. తెలుగు టైటన్స్ వాళ్ళు ఆక్షన్ కంటే ముందు 10 ప్లేయర్స్ని రీటైన్ చేశారు. అందులో చాలామంది యంగ్ ప్లేయర్స్ ఉన్నారు. రీటైన్ ప్లేయర్స్ ఎవరంటే అజిత్ పవార్ 17.4 ల్యాక్స్కి రీటైన్ చేశారు యాజ్ ఎ ఎలైట్ ప్లేయర్గా. సెకండ్ శంకర్ గడై 15.61 ల్యాక్స్కి రీటైన్ చేశారు సేమ్ యాజ్ అన్ ఎలైట్ ప్లేయర్గా. నెక్స్ట్ రీటైన్డ్ న్యూ యంగ్ ప్లేయర్స్ అంకిత్ జగ్లన్, ఓంకార్ పాటిల్, సంజీవని, ప్రఫుల్ జావేర్, చేతన్ సాహు, నితిన్ రావెల్, సాగర్ రావెల్ అండ్ రోహిత్ రాతే వీళ్ళందరినీ 10.63 ల్యాక్స్కి రిటైన్ చేశారు. ప్రో కబడ్డీ సీజన్ 11 ఆప్షన్ ఆగస్ట్ 15th అండ్ 16th రోజు జరిగింది. ఇంకా మన తెలుగు టైటన్స్ వాళ్ళు బాగానే పర్ఫామ్ చేశారు. ఆప్షన్లో 9 ప్లేయర్స్ని కొన్నారు. అది కూడా మన కొత్త హెడ్ కోచ్ బాగా ఎక్స్పీరియన్స్డ్ అండ్ చాలాసార్లు దబంగ్ ఢిల్లీ టీంని ప్లే ఆఫ్స్కి తీసుకువెళ్ళాడు. ఆ కోచ్ పేరు కృష్ణకుమార్ హుడా. మన తెలుగు టైటన్స్కి న్యూ హెడ్ కోచ్. ఆప్షన్లో టోటల్ 9 ప్లేయర్స్ని కొన్నారు. ఆగస్ట్ 15th రోజు 3 ప్లేయర్స్ని కొన్నారు. ఫస్ట్ వన్ పవన్ షెరావత్ 1.725 క్రోర్స్కి ఎఫ్బిఎం ద్వారా తీసుకున్నారు. అంటే యూముంబా వాళ్ళు 1.725 క్రోర్స్కి కొన్నారు. మన వాళ్ళు ఎఫ్బిఎం కార్డు యూస్ చేసి ఎంబడే వితౌట్ ఏ సెకండ్ బైబ్యాక్ చేశారు. సెకండ్ కృష్ణన్ 70 ల్యాక్స్కి బై చేశారు. థర్డ్ విజయ్ మాలిక్ 20 ల్యాక్స్కి బై చేశారు. వీళ్ళు ఫస్ట్ డే ఆప్షన్లో మన వాళ్ళు వీళ్ళని కావాల్సిన డిపార్ట్మెంట్లో క్వాలిటీ ప్లేయర్స్ని బై చేసుకున్నారు. కానీ సెకండ్ డే ఆప్షన్కి వచ్చేసరికి మన వాళ్ళు అంతగా ఏం పర్ఫామ్ చెయ్యలేదు. మంచి క్వాలిటీ ప్లేయర్స్ ఉన్న మన వాళ్ళు అసలు ట్రై చేయలేదు. ఫ్యాన్స్కి డిసప్పాయింట్మెంట్ అయితే ఇచ్చారు. కానీ మనమైతే చెప్పలేము ఈ ప్లేయర్స్ ఎలా ఆడుతారో అని. ఆప్షన్కి అయితే నితిన్ రావెల్ లాంటి మంచి ప్లేయర్ లెఫ్ట్ కార్నర్కి తీసుకోవచ్చు. బట్ మన వాళ్ళు అంకిత్ జాగ్లాన్ని ప్రిఫర్ చేశారు. సో ఇలా చాలా జరిగింది. ఈ ప్లేయర్స్ కూడా మ్యాచెస్ అప్పుడు బాగా పర్ఫామ్ చేస్తారేమో. ఆప్షన్లో మొత్తానికి 6 ప్లేయర్స్, అందులో 2 ఫారిన్ ప్లేయర్స్ని కూడా తీసుకున్నారు. ఫస్ట్ అమిత్ తన్వర్ 9 ల్యాక్స్కి బై చేశారు. సెకండ్ ఆశీష్ నర్వాల్ 13 ల్యాక్స్కి. థర్డ్ మంజీత్ 27 ల్యాక్స్కి బై చేశారు. ఫోర్త్ సుందర్ 13 ల్యాక్స్కి. 2 ఫారినర్స్ అయితే వీళ్ళు మొహమ్మద్ మాలిక్ 13 ల్యాక్స్కి, ఇంకా మిల్లర్ జబారీ 13 ల్యాక్స్కి బై చేశారు. ఇంకో ఇన్ఫర్మేషన్ ఏంటంటే పవన్ షెరావత్ ఇంకా కృష్ణకుమార్ హుడ్డా వాళ్ళ బాండింగ్ గురించి. ఇంకా మన కోచ్ తెలుగు టైటన్స్ టీంకి రావడానికి పవన్ షెరావత్ చాలా ఇంపార్టెంట్ రోల్ అంటూ ప్లే చేశారు. ఏంటంటే పవన్ షెరావత్ చాలాసార్లు కృష్ణకుమార్ హుడా కానీ కలిసినప్పుడల్లా నేను కూడా మీ ట్రైనింగ్లో ప్రాక్టీస్ చేయాలని ఉంది అని చాలాసార్లు కృష్ణకుమార్ హుడా గారికి చెప్పారు. కాబట్టి కృష్ణకుమార్ హుడా గారు తెలుగు టైటన్స్ టీంకి రావడం, ఇంకా ఆప్షన్లో కూడా చాలాసార్లు గుర్తుపెట్టుకొని పవన్ షెరావత్ని ఎఫ్బిఎంలో బైబ్యాక్ చేశారు. మొత్తం తెలుగు టైటాన్స్లో 19 ప్లేయర్స్ ఉన్నారు. 6 రైడర్స్, 8 డిఫెండర్స్, ఇంకా 5 ఆల్రౌండర్స్. రైడర్స్కి వచ్చేసరికి మంజీత్, చీతన్ సాహు, ఆశీష్ నర్వల్, రోహిత్, ఓంకార్ పాటిల్ అండ్ 6th నితిన్ రావల్. అండ్ 7th వచ్చేసరికి ప్రఫుల్ జావేర్. డిఫెండర్స్ అయితే ఫస్ట్ అంకిత్ జాగ్లాన్, డిఫెండర్ లెఫ్ట్ కార్నర్. సెకండ్ మొహమ్మద్ మాలిక్, థర్డ్ కృష్ణన్, ఫోర్త్ సుందర్, ఫిఫ్త్ అజిత్ పవార్, డిఫెండర్ రైట్ కవర్. సిక్స్త్ మిల్లాడ్ జబారీ అండ్ 7th సాగర్ రావెల్. ఆల్రౌండర్స్ ఫస్ట్ పవన్ షెరావత్, సెకండ్ విజయ్ మాలిక్, థర్డ్ సంజీవని ఎస్, ఫోర్త్ శంకర్ గడాయ్, ఫిఫ్త్ అమిత్ కుమార్. టీమ్ ప్రాబబుల్ 7 వచ్చేసరికి ఫస్ట్ కృష్ణన్ రైట్ కార్నర్, సెకండ్ మిలాడ్ జబారీ రైట్ కవర్, థర్డ్ విజయ్ మాలిక్ రైట్ రైడర్, ఫోర్త్ పవన్ షెరావత్ సెంటర్, ఫిఫ్త్ మంజీత్ శర్మ లెఫ్ట్ రైడర్, సిక్స్త్ అజిత్ పవార్ లెఫ్ట్ కవర్, 7th అంకిత్ జాగ్లాన్ లెఫ్ట్ కార్నర్. సో మొత్తానికి అయితే తెలుగు టైటన్స్ మాత్రం అంత స్ట్రాంగ్గా అయితే లేరు. కానీ మనం మ్యాచ్ అప్పుడు చూడాలి వాళ్ళు ఎలా పర్ఫామ్ చేస్తారో. ఇంకా మనకు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే పవన్ షెరావత్ యాజ్ క్యాప్టెన్, కృష్ణన్ యాజ్ డిఫెండర్ లెఫ్ట్ కవర్, ఇంకా హెడ్ కోచ్ కృష్ణ కుమార్ హుడా.
సో వీళ్ళు మన ప్లేయర్స్‌ని బాగా ట్రైన్ చేసి మ్యాచెస్ అప్పుడు బాగా పర్ఫార్మ్ చేస్తే విన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి ఈసారి. తెలుగు టైటన్స్ బాగా ఆడాలని కోరుకుందాం. సో వీళ్ళు మంచి ఫామ్‌లో ఉంటే ప్లే ఆఫ్స్‌కి ఈజీగా క్వాలిఫై అవుతారు. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.